ఉదయం 8 లోపు చేసే 6 పనులు మన జీవితాన్ని మారుస్తాయని చాలా స్పష్టంగా చెప్పాడు. కార్ యాక్సిడెంట్ అయి కోమాలోంచి బయటపడ్డ ఈ రచయిత ఇప్పుడు తన రచనలతో ప్రపంచాన్ని ఆలోచింపజేస్తున్నాడు. ఆనందానికి 6 అంశాల సూత్రం SAVERS. ఎస్ అంటే సైలెన్స్, నిశ్శబ్దం. మనం ప్రతిరోజును చాలా నిశ్శబ్దంగా ప్రారంభించాలి. అంటే ప్రశాంతతతో స్టార్ట్ చేయాలి. లేవడం లేట్ అయింది, అయ్యో ఎలా, ఆఫీస్ పని, ఈరోజు అతన్ని కలుస్తానని చెప్పాను, ఏమోయ్ టిఫిన్ అయిందా, ఇదిగో ఇంతలా హైరాణ పడద్దు. ప్రశాంతంగా లేవగానే కాసింతసేపు మెడిటేషన్ చేయండి, లేదా కళ్ళు మూసుకొని ప్రశాంతతను మీ మనసులోకి ఆహ్వానించండి. ఇక్కడే మన రోజు ఎలా గడుస్తుంది అనేది డిసైడ్ అయిపోతుంది. తర్వాత చూస్తే ఏ అంటే అఫర్మేషన్స్. నీతో నువ్వు మాట్లాడుకోవడం. అందరి గురించి అన్ని విషయాల గురించి అనర్గళంగా మాట్లాడే మనతో మనం ఒక్కసారి కూడా మాట్లాడుకోలేకపోతున్నాం. అసలు మనలోని మనకు ఏం కావాలి? పెద్ద స్థాయికి ఎదిగిన వాళ్ళలో ఖచ్చితంగా ఈ లక్షణం ఉంటుంది. ఈ 3 పాయింట్స్ ప్రతిరోజు మీతో మీరు మాట్లాడుకోండి. 1, నేనేం కావాలనుకుంటున్నా. 2, దానికోసం నేను ఎటువంటి ప్రయత్నాలు చేస్తున్నా. 3, అనుకున్నది సాధించడం కోసం నేను వేటిని వదిలేయాలి, వేటిని కొత్తగా ఆహ్వానించాలి. ఇలా ప్రతిరోజు మనలో మనం మాట్లాడుకుంటూ మనలోని మార్పును మనమే లెక్కించాలన్నమాట. ఇంకా తర్వాత చూస్తే వి అంటే విజువలైజేషన్, ఆత్మ సాక్షాత్కారం. మనలోని భావాలకు మనస్సులో దృశ్య రూపం ఇవ్వడం, కాన్షియస్తో కలలు కనడం అన్నమాట. ఉదయాన్నే మన లక్ష్యం అలా కళ్ళ ముందు కనబడితే దాన్ని చేరుకోవడం కోసం రెట్టించిన ఉత్సాహంతో ప్రయత్నం చేస్తాం. ఇక తర్వాత చూస్తే ఈ అంటే ఎక్సర్సైజ్. ఇది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. కండరాలు, నరాలు ఉత్తేజితమై కొత్త శక్తిని ప్రేరేపిస్తుంది. 6 అంటే రీడింగ్. రోజుకు 10 పేజీలు చదవడాన్ని అలవాటు చేసుకోవాలి. ఇది మనలోని అంతర్గత శక్తిని ప్రేరేపిస్తుంది. పలానా బుక్ చదవాలని లేదు, మీకు తోచిన బుక్ను చదువుతూ పోండి, అంతే. ఎస్ అంటే స్క్రైబింగ్, రాయటం. ఉదయం లేవగానే మీకు తోచిన లైన్స్ రాయండి. వీటిని మార్నింగ్ పేజెస్ అంటారు. ఇలా మీరు రోజు రాస్తూ పోతే మీ యాటిట్యూడ్లో మీకే తెలియని పాజిటివ్ వేవ్స్ వస్తాయి. సో ఈ పనులన్నీ ఉదయం 8 లోపే చేయాలి. ఆల్ ది బెస్ట్. మీలోని మిమ్మల్ని నిద్రలేపండి. జై హింద్.